హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని ఎవరు నెలకొల్పారు? కొమర్రాజు లక్ష్మణరావు. నెక్స్ట్ క్వశ్చన్: హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్న వస్తువులను ప్రధానంగా ఎవరు సేకరించారు? ఆన్సర్: మూడో సాలార్జంగ్. నెక్స్ట్: అద్దంకి గంగాధర కవి ఏ పాలకుడి కొలువులో ఉన్నారు? ఇబ్రహీం కుతుబ్ షా. నెక్స్ట్: రామప్ప దేవాలయంను ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆప్షన్ 4 క్రీస్తు శకం 1213లో. నెక్స్ట్ క్వశ్చన్: పాలంపేటలో ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? రేచర్ల రుద్రుడు. నెక్స్ట్ వన్: నిజాం ఉల్ ముల్క్ ఏ మొఘల్ పాలకుడిని ఓడించి హైదరాబాద్ మొదటి నిజాం అయ్యాడు? ఆన్సర్ ఆప్షన్ 3 ముబారిజ్ ఖాన్. వీరిని ఓడించి. నెక్స్ట్ వన్: పచ్చల సోమేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది? పచ్చల సోమేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది? పానగల్లో. నెక్స్ట్ వన్: భారతదేశంలో బ్రిటిషర్లు మొట్టమొదటి స్థావరాన్ని ఎక్కడ నిర్మించుకున్నారు? సూరత్లో. నెక్స్ట్ వన్: కోరమాండల్ తీరం నుంచి డచ్చి వారి ప్రధాన ఎగుమతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నీలి మందు. నెక్స్ట్ వన్: హైదరాబాద్ సంస్థానంలో పోలీసు చర్య ఎప్పుడు జరిగింది? ఆన్సర్ డిసెంబర్ 1947లో. నెక్స్ట్ వన్: మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ సింహాసనాన్ని ఏ సంవత్సరంలో అధిష్ఠించాడు? క్రీస్తు శకం 1580లో. నెక్స్ట్ వన్: హైదరాబాద్ సంస్థానంపై జరిపిన సైనిక చర్య పేరేమిటి? ఆపరేషన్ పోలో. నెక్స్ట్: బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘం మచిలీపట్నంలో స్థావరం స్థాపించుకోవడానికి అనుమతి ఇచ్చిన పాలకుడు ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ వన్: హైదరాబాద్లో ఆర్య సమాజాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? (1895లో). నెక్స్ట్ వన్: 1906లో హైదరాబాద్లో స్థాపించిన వివేకవర్తిని పాఠశాలతో కింది వారిలో ఎవరికి సంబంధం లేదు? స్వామి రామానంద తీర్థకు. నెక్స్ట్ వన్: హరిజనుల సముద్ధరణ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ హైదరాబాద్ను ఏ సంవత్సరంలో సందర్శించారు? ఆప్షన్ 1 1930లో. నెక్స్ట్ వన్: వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ రిప్పన్ హైదరాబాద్ నగరాన్ని ఏ నిజాం కాలంలో సందర్శించాడు? మీర్ మహబూబ్ అలీ ఖాన్ వీరి కాలంలో. నెక్స్ట్: హైదరాబాద్లో హైకోర్టు ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని ఏ నిజాం కాలంలో నిర్మించారు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో. నెక్స్ట్: ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథకర్త ఎవరు? ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథకర్త ఎవరు? లాయక్ అలీ. నెక్స్ట్ వన్: గండిపేట చెరువు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లాంటి చెరువులను ఏ నిజాం కాలంలో తవ్వించారు? ఆప్షన్ 2 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో. నెక్స్ట్: ఆర్థిక సంస్కరణల్లో భాగంగా
హైదరాబాద్లో హోలీ సిక్కా అనే రూపాయి నాణేన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్ 2 మొదటి సాలార్ జంగ్, తురాబ్ అలీ ఖాన్. నెక్స్ట్ అసఫ్ జాహీ పతాకం ఢిల్లీ కోటపై ఎగరాలి, బంగాళాఖాతం తరంగాలు హైదరాబాద్ నవాబు పాదాలు కడగాలి అని ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చిన పాలకుడు ఎవరు? నిజాం అలీ ఖాన్. నెక్స్ట్ 1765లో ఉత్తర సర్కార్ ప్రాంతాలను ఆంగ్లేయులకు ఇవ్వడానికి హైదరాబాద్ నవాబు నిజాం అలీ ఖాన్ తిరస్కరించాడు. ఈ సందర్భంలో ఆంగ్లేయులకు నిజాంకు మధ్య సంధానకర్తగా ఎవరు వ్యవహరించారు? ఆన్సర్ కాండ్రేగుల జోగిపంతులు. నెక్స్ట్ హైదరాబాద్ రాజ్యంలో వహాబీ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు? ముబారిజుద్దౌలా. నెక్స్ట్ 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో హైదరాబాద్ సంస్థాన పాలకుడు ఎవరు? అఫ్జలుద్దౌలా. నెక్స్ట్ వన్ కింద పేర్కొన్న వారిలో వందే మాతరం గీతం ఆలపించడంలో తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రామచంద్రరావు. నెక్స్ట్ హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్ను ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 4 బిరుదు వెంకట శేషయ్య. నెక్స్ట్ వన్ తూర్పు ఇండియా వర్తక సంఘంతో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొట్టమొదటగా సంతకం చేసిన స్వదేశీ సంస్థానం ఏది? ఆప్షన్ 3 హైదరాబాద్. నెక్స్ట్ అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ గ్రంథాన్ని ఎవరు రచించారు? జిడ్డు కృష్ణమూర్తి. నెక్స్ట్ కింద పేర్కొన్న ప్రముఖుల జాబితాలో భిన్నమైన వ్యక్తిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్స్ రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, వి ఆల్వారు స్వామి, ఇంకా రామానంద తీర్థ. వీరిలో ఈ జాబితాలో భిన్నమైన వ్యక్తి రామానంద తీర్థ. నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్ రాష్ట్రంలో ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్ ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది? 1927లో. నెక్స్ట్ ఇండియన్ యూనియన్తో హైదరాబాద్ ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని ఏ తేదీన కుదుర్చుకుంది? ఆప్షన్ 3 1947 నవంబర్ 29వ తేదీన. నెక్స్ట్ వన్ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో నెలకొల్పారు? ఆన్సర్ ఆప్షన్ 3 1918లో. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగల్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ ఆప్షన్ 2 దేవులపల్లి రామానుజరావు. నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన చాందా రైల్వే స్కీమ్ ఆందోళన దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రాష్ట్రంలో ప్రజా చైతన్యం ఆరంభం. నెక్స్ట్ వన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతరం ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ 4 1938లో. నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీని ఏ సంవత్సరంలో బహిష్కరించారు? 1946లో.
నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రాంత ప్రజలను రాజకీయంగా జాగృతం చేయడానికి 1913లో మానవతా సంఘం హ్యుమానిటేరియన్ లీగ్ను ఎవరు నెలకొల్పారు? ఆప్షన్ 2 రాయ్ బాలముకుంద్. నెక్స్ట్ 1905లో ఆంధ్ర సంవర్తిని గ్రంథాలయాన్ని ఎక్కడ స్థాపించారు? సికింద్రాబాద్లో. నెక్స్ట్, తెలంగాణ ప్రాంత ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి 1921లో హైదరాబాద్లో నిర్వహించిన ది నిజాం స్టేట్ సోషల్ కాన్ఫరెన్స్కు ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ ఆప్షన్ 1 మహర్షి కార్వే. నెక్స్ట్, తెలంగాణలో తెలుగు భాషా ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ ఆంధ్ర జనసంఘంను ఏర్పాటు చేయడంలో కింది వారిలో ముఖ్య కారకులు ఎవరు? ఆప్షన్ 4 అల్లంపల్లి వెంకటరామారావు. నెక్స్ట్ క్వశ్చన్, 1906లో హైదరాబాద్లో విజ్ఞాన చంద్రికా మండలి వ్యవస్థాపకులు ఎవరు? కొమర్రాజు లక్ష్మణరావు. నెక్స్ట్, హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లా బందీ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 2 1863లో. నెక్స్ట్ వన్, పశ్చిమ చాళుక్యులు నిర్మించిన దేవాలయాలు తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి? అలంపురంలో. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరికాని జత ఏది? సరికాని జత ఏది? సో చూద్దాము. నన్నెచోడుడు కుమార సంభవం కరెక్టే. సోమనాథుడు పండితారాధ్య చరిత్రను రచించారు కరెక్టే. నెక్స్ట్, వేములవాడ భీమకవి బసవ పురాణం అనేది తప్పు. నెక్స్ట్, మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వసారం. సో దీనిలో సరికానిది ఏంటి అంటే ఆప్షన్ 3 మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, 1182లో జరిగిన పల్నాటి యుద్ధంలో 1182లో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగాముడికి సహాయంగా పల్నాడుకు సైన్యాన్ని పంపినటువంటి కాకతీయ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రుద్రదేవుడు. నెక్స్ట్ వన్, ఆంధ్ర సురత్రాన అనేది ఎవరి ప్రసిద్ధ బిరుదు? ఆప్షన్ 3 కాపయ నాయకుడి యొక్క బిరుదు. నెక్స్ట్, ఎర్ర ప్రెగడ ఎవరి ఆస్థానంలో విద్యాధికారి? ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి. నెక్స్ట్, కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు ఏది? కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు ఏది? ఆప్షన్ 3 మోటుపల్లి ఓడరేవు. నెక్స్ట్, రుద్రమదేవి పాలనా కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడెవరు? మార్కోపోలో. నెక్స్ట్ వన్, హన్మకొండలోని 1000 స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైంది? రుద్రదేవుడి పోషణలో. నెక్స్ట్, తొలితరం కాకతీయ పాలకులు పోషించిన మతం ఏది? ఆన్సర్ జైనం. నెక్స్ట్, హన్మకొండ 1000 స్తంభాల గుడి, ఓరుగల్లు దుర్గం, ఏకశిలా నగరాలకు పునాది వేసిన కాకతీయ రాజెవరు? రుద్రదేవుడు. నెక్స్ట్ వన్, సేనాధిపతి రేచర్ల రుద్రుడు ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయాన్ని ఏ కాకతీయ రాజు కాలంలో నిర్మించారు? గణపతి దేవుడి కాలంలో. నెక్స్ట్, రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన కాకతీయ రాజు ఎవరు? గణపతి దేవుడు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.